ఇప్పుడు మార్కెట్‌లో బుక్స్ ఉన్నాయండి. బోలెడన్ని బుక్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా చాలా పీడిఎఫ్స్ కంటెంట్స్ ఉన్నాయి. హ్మ్. అయన్నీ చదువుకొని ఎగ్జామ్స్ రాసేయొచ్చు. ప్రాబబ్లీ 2 ఇయర్స్ టైం పడుతుందేమో ఉద్యోగం రావటానికి. ఆర్ మోర్ దెన్ థట్. అవును. అలా కాకుండా ఒక ట్రైనర్ దగ్గర మీరు నేర్చుకోండి. హ్మ్. కోచింగ్స్‌కి ఎందుకొస్తున్నారు? బుక్స్ ఉన్నాయి గదా! సొల్యూషన్స్ కూడా ఉన్నాయి గదా! అయన్నీ చదువుకోవచ్చు కదా! బట్ ట్రైనర్ దగ్గరికి ఎందుకొస్తున్నారు? బికాజ్ వినటం అనేది మోర్ ఎఫెక్టివ్ థాన్ రీడింగ్. హ్మ్. సో, వినటం కంటే మీరు ప్రాక్టీస్ జేయాలి. ఇప్పుడు మేమే కోచింగ్ ఇస్తామండి. మాకు కోచింగ్ సెంటర్ ఉంది. ఇఫ్ ఐ రేట్ మై సెల్ఫ్ యాస్ ఎ టీచర్, నేను క్లాస్ రూమ్‌లో చెప్పింది వాళ్ళకి 30% మాత్రమే ఉపయోగం. వారు ఎగ్జామ్స్ రాయటము, ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత వాటి యొక్క పేపర్ ఎక్స్‌ప్లనేషన్స్‌కి రావటం అనేది 70% యూజ్ అవుతుంది. యాస్ ఎ టీచర్ నేను వాళ్ళకి 30% మాత్రమే క్లాస్ రూమ్ ద్వారా ఉపయోగం. హ్మ్. వారు ప్రాక్టీస్ జేయాలి, మాక్ ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత టెస్ట్ డిస్కషన్‌కి రావాలి. పేపర్ ఎక్స్‌ప్లనేషన్‌కి. అక్కడ నేను 70% ఉపయోగం. కాబట్టి ఎప్పుడైనా సరే ఓన్లీ చదువుతా కూర్చుంటే సరిపోదు. ఓన్లీ క్లాసులు వింటూనే ఉన్నాము. సంవత్సరం మొత్తం మీరు వినండి. 366 రోజు మీరెళ్లి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయండి. క్లియర్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు. హ్మ్. మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సిందే.